మేడం, మీరు అడిగిన ప్రశ్న మానవ జన్మ ఎందుకోసమని. మనం పురాణాలు, మన పెద్దవాళ్ళు చెప్పినవి మనం విన్నప్పుడు మనకి చాలాసార్లు అర్థమవుతూ ఉంటుంది. మానవ జన్మ చాలా దుర్లభమైనది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే ఈ మనిషిగా జన్మ తీసుకున్నాం. అందుకని జన్మని సార్థకత చేసుకోవాలి అని మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. మనకి శాస్త్రాల్లో చెప్తుంది కూడా అదే. దైవం అన్ని అవతారాలు తీసుకున్నది కూడా అందుకే. మనందరికీ అర్థం చేసుకోవడానికి వీలుగానే ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటుంది ప్రతి ప్రాణిలోనూ. ఆఖరికి చిన్న చీమ దగ్గర నుంచి కూడా మనం ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాం. పశుపక్షాదుల్లాగా ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, ఇలా ఎన్నో రకరకాల జన్మలు తీసుకుంటూ ఉంటాం. మరి అన్ని జన్మలు తీసుకోగా మనకి ఆఖరణ వచ్చేది మానవ జన్మ. ఈ మానవ జన్మలో కూడా ఎన్నో ఏళ్ళు ఒక్కొక్క చక్ర స్థానంలో మనం జన్మ తీసుకున్నప్పుడు కొన్ని విషయాల్ని నేర్చుకోవడం కోసమే మనం జన్మ తీసుకుంటాం. అంటే ఒక జన్మలో కేవలం తమోగుణం ప్రధానంగా, రజోగుణం ప్రధానంగా, సాత్విక గుణం ప్రధానంగా, తర్వాత శుద్ధ సాత్విక గుణం ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే అన్ని జన్మల్లో ఒక జన్మలో ఒక్కొక్కటి నేర్చుకోవడం కోసమే ఈ జన్మలన్నీ తీసుకుంటూ ఉంటాం. అవన్నీ మనకి తెలిసి కానీ తెలియక కానీ అన్నీ అయిపోయిన జన్మలు. మనం ఏమి చేసామో ఏమి చేయలేదో కూడా మనకి తెలియదు. ఇక ముందు జన్మ పుడతామో లేదో కూడా మనకి తెలీదు. ఈ జన్మలో మాత్రమే మనకి ఇలాంటి ప్రశ్నలు అర్థం చేసుకునే అవగాహన శక్తి ఉన్నాయి. అంటే మనం పూర్వజన్మలు అన్నిట్లల్లో చేసుకున్న పుణ్య ఫలితంగా ఈ జన్మలో మనకి ఇలాంటి ధర్మ సందేహాలన్నీ వస్తూ ఉంటాయి. మరి ఈ ధర్మ సందేహాలన్నీ మనకు అర్థం కావాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మాత్రమే జన్మకు సార్థకత ఏంటి, ముక్తి అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, ఎందుకు తీసుకున్నామని అర్థమవుతుంది. బుద్ధుడు కూడా ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి ఎంతో సాధన చేసి తన జీవితాన్ని పణంగా పెట్టి తన రాజ్యాధికారాలన్నీ పక్కన పెట్టి అద్భుతమైన తన జీవితాన్ని కూడా వదిలేసి ఎంతో సాధన చేసిన తర్వాతే తనకి శ్వాస మీద ధ్యాస ఉంచాలి అనేది అర్థమైంది. దాని ద్వారానే తన జన్మలన్నీ తెలుసుకుని అర్థం చేసుకున్నాడు. కాబట్టే జన్మకు సార్థకత ఏంటి అనేది అందరికీ అర్థం కావాలి. కాబట్టే తను ఒక మార్గాన్ని ఎంచుకుని అదే పాళీ భాషలో ఆనాపానసతి అని, దీని ద్వారా మనం మన జన్మ లక్ష్యం తెలుసుకోవచ్చని, జన్మ ఎందుకు తీసుకున్నామో అర్థం చేసుకోవచ్చని ఎంతో సరళంగా బుద్ధుడు మనకి చెప్పారు. మరి అదే విధానాన్ని ఇప్పుడు పత్రిజీ కూడా మనందరికీ అర్థమయ్యేటట్లుగా ఈ రోజుల్లో కూడా మనం అందరం ఇంత అద్భుతంగా ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనం తెలుసుకున్నది ఇంకొకళ్ళకి చెప్పే విధంగా మనం తయారయ్యాము అంటే ఇదంతా మన పూర్వజన్మ సుకృతం. ఈ జన్మలో మనకి పత్రిజీ మనకి ఇచ్చిన గొప్ప వరం శ్వాస మీద ధ్యాస. దీని ద్వారా మన జన్మ లక్ష్యాలు, మన జన్మ ఎందుకోసం అనేది అన్నీ అర్థమవుతాయి. జన్మని సార్థకత చేసుకోగలుగుతాం. అసంపూర్ణంగా ఎందరో తనువు చాలిస్తున్నారు.
వాళ్ళ లక్ష్యాలు తెలియక, వాళ్ళ బాధ్యతలు తెలియక, చిన్న చిన్న విషయాలకు సెన్సిటివ్గా ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నిరర్ధకం చేసుకుంటున్నారు. మరి అలా అర్థవంతం లేని జీవితం గడపకుండా ఉండటం కోసమే అర్ధరహితమైన జీవితాన్ని ఎవరు అలా ఉండకూడదు అని మన జన్మ సార్థకతం చేసుకోవాలి, అర్థవంతంగా ఉండాలి అని పత్రిజీ చెప్పారు. మరి మనమందరం అలాగే శ్వాస మీద ధ్యానం చేద్దాం, మన జీవితాన్ని అర్థవంతంగా చేసుకుందాం. ఓకే.